హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ బ్లౌజులు కుట్టాలి, 3 బ్లౌజులు. అంతకంటే ముందు నేను ఈరోజు వంకాయ పచ్చడి, ఆకుకూర తాలింపు చేస్తున్నాను. సంగటి ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఈ వంకాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పొట్టిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇలా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ పూయాలి ఈ వంకాయలకి. ఇలా కాల్చుకోవాలి వంకాయలు. ఈ 2 రోజుల నుంచి మిషన్ ఏం కుట్టలేదు. ఇంకా ఈ తర్వాత ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా కుట్టాలా జాకెట్లు. ఇలా కాల్చిన తర్వాత ఇలా కాల్చుకోవాలి. ఈ మాత్రం కాల్చుకోవాలి, ఇంకా ఎక్కువ కాలుస్తే మాడిపోతాయి. తర్వాత టమాటాలు కాల్చుకోవాలి. తర్వాత కాల్చుకొని పైన ఉన్న పొట్టంతా తీసి పక్కన వేయాలి. వేయించుకున్న ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకొని, తర్వాత చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొని, తర్వాత టమాటాలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా వంకాయ మిక్సీ పట్టకూడదు. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా దీంట్లో వంకాయ మీద వేసి ఇలా మెత్తగా పిసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఇలా వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. అంతే, వంకాయ బజ్జీ. మేమైతే ఇక్కడ బజ్జీ అంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్. ఇలా సంగటి చేశాను.